చూసారు. ఇప్పుడు మేము లోటస్ టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ మాకు వెనకాల కనిపిస్తుంది కదా కొంచెం స్టెప్స్, అదే అనమాట లోటస్ టెంపుల్. ఇదే అనమాట గుడికి ఎంట్రన్స్. ఇది గుడి బయట నుంచి వ్యూ అన్నమాట. లోటస్ షేప్లో ఉంటుంది. మేము మీకు ఫోటో కూడా అప్లోడ్ చేస్తాము చూడండి. ఇంకా ఈ గుడి స్పెషాలిటీ ఏంటి అంటే లోపల మనకి 14 లోకాలు చూపిస్తారన్నమాట. మేము మీకు ఈచ్ అంటే పేర్లు మాకు కూడా తెలియదు ఇప్పుడైతే. మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చూపిస్తాం లోపలంతా ఎట్లుందో. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు ఒక వినాయకుడు కనిపిస్తుండు. సరే ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్దాము. ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ సప్తద్వారాలు అంటారు కదా, అంటే 7 ఉన్నాయన్నమాట ఎంట్రన్సెస్. దీంట్లో నుంచి మనము లోపలికి వెళ్ళాలి. ఇది మెయిన్ డోరు. సరే ఇప్పుడు లోపలికి వెళ్తుంది. మేము ఇక్కడ యాక్చువల్గా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈచ్ 150 రూపీస్ ఉండే టికెట్. మరి ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ ఫ్రీ అంట. ఇప్పుడు లోపలికి వెళ్ళింది సారు. మేము మీకు చూపిస్తాం. అంటే ఇక్కడే కాదు, ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటాయి లోకాలన్నీ. ఇది మనం లోటస్ ఫ్లవర్ లోపలికి వెళ్తున్నట్టు అన్నమాట ఎంట్రన్స్. ఇది ఇందాకనేమో టెంపుల్ లోపలికి ఎంట్రన్స్, ఇదేమో ఫ్లవర్ లోపలికి ఎంట్రన్స్. ఇక్కడ చాలా బాగుంది చూడండి మీరే. ఇట్లా లోటస్ లాగా వేసిరన్నమాట కలరు. ఇక్కడ మనకి జరుగుసారు. ఇక్కడ మనకి దారి అని పెట్టిండ్రు, అంటే వే ఇట్ సైడ్ వెళ్ళాలని పెట్టిండ్రు. అసలు ఎవరు లేరు నాకైతే నిజంగా. మనకి ఆరో మార్క్స్ పెట్టిరు, అంటే మనం వే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ఆరో మార్క్స్ చూపించిండ్రు. మనం వీటి నుంచి వెళ్ళొచ్చు. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు వాటర్లోకి తీసుకెళ్తుంది కీర్తి. అన్ని చేపలు. అయ్యా ఇంకా టాప్కి వెళ్ళిపోతున్నాం. టెంపుల్ ప్రసాద్ శర్మ కింద నుంచి పై వరకు చూపించిందంతా కూడా మణిదీపం అంటారు. ఈ మణిదీపానికి తల్లి ఆవిడే మూల ప్రకృతి దేవి. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ సృష్టి జగత్తంతా కూడా జలప్రలయం అయిపోయి మొత్తం శూన్యమైన తర్వాత అమ్మే తొలిగి జనించింది. అమ్మ ద్వారా ఉద్భవించిన 30 దేవతలందరూ కూడా ప్రతినిత్యం తమ తమ గృహాల నుంచి వాహనాల మీద ఏనుగులెక్కి, గుర్రాలెక్కి, ఒంటెలెక్కి 14 లోకాలు దాటి, సప్తవాహ ప్రకారాలు దాటి అమ్మ యొక్క సర్వలోకంలోకి వెళ్ళి అమ్మ యొక్క బంగారు పాకులందు బారుల దగ్గర నిలబడి అమ్మ యొక్క ద్వారం దగ్గర పడిగాపులు పడుతుంటారు. దేనికోసం? అమ్మ యొక్క దర్శనార్థం కోసం. అమ్మ ఎప్పుడు తలుపులు తీస్తున్నా, అమ్మ దర్శనం ఎప్పుడు అవుతుందని. అమ్మ తలుపులు తీయగానే, అమ్మ దర్శనం అవగానే అమ్మ చెప్పిన పనులు వాళ్ళందరూ చేస్తుంటారు. మరి ఇంతమంది 30 దేవతలు అందరూ ఉండగా ఈ తల్లిని ఎందుకు పూజ చేసుకోవాలి? ఈ తల్లిని పూజ చేసుకున్న ఫలితం ఏంటంటే ఈవిడ లోహాలకు అధిపతి, నిధులకు అధిపతి. ఈవిడ బంగారం కావాలన్నా, వెండి కావాలన్నా, ఇత్తడి కావాలన్నా, రాగి కావాలన్నా, కంచు కావాలన్నా, పంచలోహాలు కావాలన్నా అమ్మను పూజ చేసుకోవాలి. ముత్యాలు, పగడాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు, విగ్రహాలు, వైడూర్యాలు, గోమేంద్రాలు, పుష్రాగాలు, పెంపులు అన్నీ కూడా అమ్మ యొక్క అనుగ్రహంతో వస్తాయి. అమ్మను ఎవరైతే నిత్యం పూజ చేసుకుంటారో, దేవీ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అమ్మ సమకూరుస్తుంది అవన్నీ కూడా. అట్లాగే అమ్మ యొక్క సిరి సంపదలు ఎటువంటి ఉంటే సముద్రానికి అట్లయితే గట్లు ఉండవో, ఎల్లలు ఉండవో, భూమికి ఆకాశానికి ఎంత దూరం అయితే ఉందో మానవ మాత్రుడు ఎవరు కూడా కొలమానంతో కొలవలేనటువంటి సిరి సంపదలు, మానవ మాత్రుడు ఎవరు కూడా నోటితో వెలగట్లేనటువంటి సిరి సంపదలు, అంతులైనటువంటి సిరి సంపదలు. దేవీ భక్తులు ఎవరైతే ఉంటారో, అమ్మ నిత్యం ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అమ్మ అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, లోహాలు, నిధులు అన్ని కూడా సమకూరుస్తుంది. అట్లాగే అమ్మ ఆ బ్రహ్మకేట జన్ని బ్రహ్మదేవుడి దగ్గర నుంచి కేటకం వరకు కూడా ఆవిడ యొక్క అనుగ్రహం లేకపోతే సృష్టి లేదు. అట్లాగే అమ్మ చతుషష్ఠి కళామయి, 64 కళలు తల్లి. మీరు దారిలో వచ్చేప్పుడు చూపించుంటారు ఒక చోట గుంపుగా 64 విగ్రహాలు ఉన్నాయి. అవి విగ్రహాలు కాదు, 64 కళామ తల్లుల యొక్క రూపాలు. ఈ జగత్తంతా కూడా 64 కళలతో నిక్షిప్తమైంది. 65వ కళ లేనే లేదు. డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, వర్తకుడైనా, కమ్మరైనా, కుమ్మరైనా, చాకలైనా, మంగళైనా, అధ్యాపకుడైనా, అర్చకుడైనా, రైతు అయినా, కూలి అయినా, కార్మికుడైనా ఈ 64 కళలే. 65వ కళ లేనే లేదు. అందుకనే అమ్మ ఈ జగత్తులో పుట్టిన ప్రతి ఆడ మనిషికి కానీ మగ మనిషికి కానీ ఏదో కళ ఇస్తుంది. ఆ కళతోనే జీవితం అనే నౌకని కడవరకు లాగుతుంటాడు ప్రతి మానవుడు. అట్లాగే అమ్మ యొక్క సృష్టి ద్వారా ఋతువులు, ఋతువుల యొక్క భార్యలు, వసంత ఋతువని, గ్రీష్మ ఋతువని, వర్ష ఋతువని, శరత్ ఋతువని, హేమంత ఋతువని, శశ ఋతువని ఈ ఋతువులు వాటి యొక్క ధర్మాలు సక్రమంగా నిర్వర్తించకపోతే ఈ ప్రకృతి అంతా కూడా విలయతాండం
లేకుండా చేస్తుంది, అతివృష్టి అనావృష్టి ఏర్పడుతుంది, తద్వారా మానవుడు అల్పాయుష్యుడు అవుతాడు. అట్లాగే అమ్మ యొక్క సృష్టి ద్వారా నవగ్రహాలు, ఈ నవగ్రహాలు అనుకుంటలేకపోతే అంగుళం గదలే, కాలు తీసి కాలు బయట పెట్టలేం. ఈ నవగ్రహాలు అనుకుంటుంది కాబట్టి ఇవాళ యాదగిరి గుట్ట వచ్చామా, గుట్ట మీద నరసింహస్వామిని చూసామా, లక్ష్మీ నరసింహస్వామిని, తర్వాత మణిదీపాన్ని ఈ లోటస్ టెంపుల్కి వచ్చామా, ఈ లోటస్ టెంపుల్లో ఉన్న మణిదీపాన్ని చూసామా, దీనికి తల్లి అయిన మణిదీపిస్తున్న అమ్మను దర్శించుకున్నామా, అమ్మ యొక్క మహిమలన్నీ కూడా సంపూర్ణంగా వినగలుగుతున్నాం. అట్లాగే అమ్మ యొక్క సృష్టి ద్వారా ఆ నవగ్రహాలు అనుకుంటూ లేకపోతే కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు ఉంటాం, నుంచిన వాళ్ళు నుంచినట్టు ఉంటాం, ఏమి చేతకాని వాళ్ళలాగా అవుతాం, ఎవరింట్లో వాళ్ళు ఉంటాం. అట్లాగే అమ్మ యొక్క సృష్టి ద్వారా మరి పంచభూతాలు ఇవి లేకపోతే మనం గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. గాలి పీల్చుకొని ఉండగలుగుతామా, నీరు తాకుండా ఉండగలుగుతామా, నిప్పు లేకపోతే ఏం తయారవుతాయి, ఆకాశంలో వెళ్తూ లేదు, భూమి లేకపోతే మనమే. అట్లాగే అమ్మ యొక్క సృష్టి ద్వారా మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలా, ఏదైనా ఊరు వెళ్ళాలా, దిక్కు కావాలి, దిక్కు లేకపోతే అయోమయ పరిస్థితి. మనం ఎటు వెళ్తున్నామో తెలియదు, ఇటు వస్తున్నామో తెలియదు. ఇవాళంటే రోడ్లు బోర్డులు వచ్చినాయి, పూర్వం అంతా కూడా సూర్యగమనం, చంద్రగమనం. సూర్యకిరణాలు ఎటు వెళ్తే ఆ దిక్కు, సూర్యుడు ఎటు నడుస్తున్నాడో దాని ఉంటే పయనించే వాళ్ళు మన పూర్వీకులు. అట్లాగే అమ్మ యొక్క సృష్టి ద్వారా ఈ అష్టదిక్పాలకుల సంపూర్ణమైన అనుగ్రహం కావాలంటే అమ్మ యొక్క కరుణ, అమ్మ యొక్క కటాక్షం మనందరికీ కావాల్సింది. అట్లాగే అమ్మ యొక్క సృష్టి ద్వారా వేదవ్యాస మహర్షి ద్వారా మనకి చతుర్వేదాలు సిద్ధం చేసింది. వీటి యొక్క స్ఫూర్తితోనే ఆ వేదాల్లో ఏ విధంగా ఉందో పూజా విధానం, ఆ విధంగానే మనం ఈ ముక్కోటి దేవతలను పూజ చేసుకున్నాం, అమ్మను పూజ చేసుకుంటున్నాం. వీళ్ళందరి యొక్క అపారమైన అనుగ్రహం, కరుణ, కటాక్ష వీక్షణాలు మన కుటుంబాల మీద, మన మీద ఉండబట్టే మళ్ళీ మనం అమ్మను దర్శించుకోగలిగాం. అట్లాగే అమ్మ యొక్క సృష్టి ద్వారా అమ్మ యొక్క శక్తులు అంటారా, నవనవ శక్తులు, శక్తులు, 16 శక్తులు, 32 శక్తులు, దేవి మంత్రులు, దేవి కులువులు, దేవి పరివారాలు, పద్మరాగమయ ప్రకారం, నీలమయ ప్రకారం, వైద్యుడి ప్రకారం, రత్నాల ప్రకారం, మరకత ప్రకారం, గోమేద ప్రకారం, ముత్యాల ప్రకారం, పగడాల ప్రకారం, ఎంద నీలమణి ప్రకారం, పుష్యరాగ ప్రకారం, నవరత్న మణిమయ ఖచ్చిత ప్రకారాలు కానీ అమ్మ యొక్క సిరి సంపదలు కానీ మానవ మాత్రం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి, అంతులేనటువంటి. ఇవి కాక అమ్మకి సప్తలోహ ప్రకారాలు ఉన్నాయి, సహస్ర విస్తీర్ణంలో. అవి అంత ఎత్తని కానీ ఇంత వెడల్పని కానీ ఏ మానవ మాత్రుడు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. బంగారం ప్రకారం ఉంది, వెండి ప్రకారం ఉంది, ఇతర ప్రకారం ఉంది, రాగి ప్రకారం ఉంది, కంచు ప్రకారం ఉంది, శేష ప్రకారం ఉంది, ఇనప ప్రకారాలతో సహా ఉన్నాయి. ఈ ప్రకారాల చుట్టూతో కూడా లక్షల కొలది దేవగణాలు అమ్మని కాపలా కాస్తున్నారు. కన్ను రెప్ప వేయకుండా దేనికోసం? అమ్మ యొక్క అనుగ్రహం కోసం, అమ్మ కోసం వాళ్ళందరూ కూడా ఈ ప్రాకారాల చుట్టూ కూడా లక్షల కొద్ది దేవగణాలు కాపలా కాసేది. అట్లాగే నిత్యం అమ్మని ఎవరైతే పూజ చేసుకుంటారో, దేవీ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ లోకంలో ఏదైతే కోల్పోతారో, ఏకాంతం కోల్పోయిన ఏకాంతం, జ్ఞానం కోల్పోయిన జ్ఞానం, భక్తి కోల్పోయిన భక్తి, ముక్తి కోల్పోయిన ముక్తి, సంగీత సాహిత్యం కోల్పోయిన వాళ్ళు సంగీత సాహిత్యం. అమ్మ మానవుడు కైవల్యం పొందిందట తన దేవీ భక్తులందరినీ కూడా తన సర్వలోకంలో చింతామణి గృహంలో బంగారు మేడలో తీసుకెళ్లి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సమలిత అక్కడ ఇస్తుంది అనమాట అమ్మ. వీళ్ళందరినీ కూడా ఏమిటి ఇచ్ఛాశక్తి, ఏదైతే ఇచ్చ అనేది ఉంటుందో వాళ్ళ జ్ఞానాన్ని పంచిపెట్టి వాళ్ళందరికీ కూడా అవన్నీ సమకూరేటట్టు చేస్తుంది అమ్మ. ఆ సర్వలోకటువంటిది గోలోకం కంటే శ్రేష్టమైంది, వైకుంఠ కంటే మన్నైంది, కైలాసం కంటే గొప్ప అయింది. ఆ సర్వలోకం ఎంత ఉంది? సహస్రయోజనాలు విస్తీర్ణం ఉంది. ఆ సర్వలోకం నలువైపులు ఏం ప్రవహిస్తాయి? అమృత సాగరాలు ప్రవహిస్తాయి. ఆ సర్వలోకం మరి అందువల్ల మరి దేవీ భక్తులైన వాళ్ళు అమ్మ తీసుకెళ్లిన వాళ్ళకి జరామరణాలు లేవు, అక్కడ చిరాయులాగా ఉన్నారు, చిరంజీవులాగా ఉన్నారు. మరి భూమండలం మీద అయితే మానవుడు జరామరణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. మానవుడు పుట్టాడమ్మా ఏదో తేడా చేస్తుంది, ఉంటాడో ఓడతాడో అనుకుంటాం. అదే కనుక మరి ఆ సర్వలోకంలో చిరాయులాగా ఉంటారు, చిరంజీవులాగా ఉంటారు, అమ్మ పాద సేవ చేసుకుంటారు, అమ్మ నీళ్ళలో ఉంటారు, అమ్మ ఇచ్చింది పుచ్చుకుంటారు, అమ్మ చెప్పింది వింటారు. అమ్మ ఎట్లా ఉంటుంది తెలుసా? సర్వలోకంలో చింతామణి గృహంలో బంగారు మేడలో బంగారు పంచం మీద నకసక పర్యంతం కాలి గోర్తెక్కి నుంచి జుట్టు కొన వరకు కూడా ఆపాత్మస్తో నవరత్నమణి మేఘచిద సువర్ణాభరణాలతో నిండిపోయి దగ్ధాయమానంగా శోభాయమానంగా విరాజిల్లుతూ ఒక నిండి పౌర్ణవరాత్రం ఒక చంద్రకాంతిని మనం చూడలేమే. అమ్మ చంద్రకాంతి వెలుగు ఎలా ఉంటుంది? అంతటి ప్రకాశవంతంగా నవరత్నమణి మేఘచిత సింహాసనం మీద కూర్చున్న సర్వలోకంలో చింతామణి గృహంలో బంగారు మేడలో బంగారు మంచం మీద కూర్చుని ఈ 14 లోకాలు కూడా తన నిత్యం ఎవరైతే పూజ చేసుకున్నారో, తన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏ లోటు లేకుండా అన్ని కూడా సమకూరుస్తూ ఉంటుంది అమ్మ. అమ్మ కోసం ఎవరు ఉంటారు తెలుసా? పరిచారకులుగా గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు వాళ్ళందరూ కూడా అమ్మకి సేవ చేయడానికి పరిచారకులుగా చక్కగా అమ్మ కోసం
వాళ్ళు లైన్లో నిలబడి నీకంటే ముందు నేను, నాకంటే ముందు నువ్వు అని చక్కగా కన్నుర పోయకుండా అమ్మని కాపలా కాస్తుంటారు. కాబట్టి అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మను కొలుచుకోండి. లోహాలు గతికి దేవుడా, నిధులు గతికి దేవుడా, బంగారం కావాలన్నా, వెండి కావాలన్నా, ఇత్తడి కావాలన్నా, రాగి కావాలన్నా, కంచు కావాలన్నా, పంచి లోహాలు కావాలన్నా అమ్మని పూజ చేసుకోవాలి. ముత్యాలు, పగడాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, మమ్మేకాలు, పుష్రాగాలు, చెప్పులు అన్ని కూడా అమ్మ యొక్క అనుగ్రహంతో వస్తాయి. నేను చెప్పింది కాదు ఇది. దేవీ భాగవతంలో శాస్త్ర ప్రమాణ శాస్త్రవాక్యం. దేవీ భాగవతంలో లలితా పరమేశ్వర అవతారమే భువనేశ్వర దేవి. భువనేశ్వర దేవి సంకల్పమే ఈ మణిదీపం. నెంబర్ ఆఫ్ లోటస్ టెంపుల్స్ ఉన్నాయి, వరల్డ్ వైడ్గా ఉన్నాయి, కంట్రీ వైడ్గా ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ మణిదీపం పూర్తిగా లేదు. అమ్మ అనుగ్రహంతో మనం కట్టుకున్నాం. అమ్మ మన దగ్గర చేరింది. అమ్మను కొలుచుకోండి. అష్టైశ్వర్యాలు సిరి సంపదలు పొందండి. ఇట్లా పాము లాగా కనిపిస్తుంది అనమాట. మనం పాము లోపల నుంచి వెళ్ళాలి అన్నట్టు. ఇప్పుడు చూడండి పాము ఇక్కడ మొత్తం ఇట్లా పాము ఉందన్నమాట. అక్కడ సరు ఉంది, సరు వెళ్ళిపోయింది ఆల్రెడీ ఫస్టే. యారో మార్క్స్ అయితే పెట్టిండ్రు మనకి, ఏం రూట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా. కన్ఫ్యూజ్ అవ్వం కూడా, ఎందుకంటే మనకు ఓన్లీ ఒకటే రూట్ ఉంది ఇక్కడ. ఇట్లా మనం వెళ్తున్నప్పుడు పైన మనకి అన్ని దేవుళ్ళవి కూడా విగ్రహాలు ఉన్నాయన్నమాట. చూడండి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో, లేకపోతే ఫ్యామిలీతో వచ్చినా కూడా. సో మనం ఇప్పుడు పాము నుంచి బయటకు వచ్చేసినాం అన్నమాట. సో అట్లా వెళ్ళి ఇట్లా వచ్చినాం అనమాట. అక్కడ నుంచి వెళ్ళి ఇట్లా వచ్చినాం. వీళ్ళందరూ దిశాధిపతులు. చూడండి ఇది ఫిష్ ఇట్లా నిలబడి ఉంది పైకి. ఎంత ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేసిరంటే ఈ టెంపుల్ని. బయట నుంచి బాగుంది, లోపలికి వస్తే ఇంకా బాగుంది. హాయ్ చెప్తుండ్రు మనకి దేవుళ్ళు, యాక్చువల్లీ ఆశీర్వదిస్తుర్రు. ఇప్పుడు మనం స్పేస్లోకి వెళ్ళిపోతున్నాము. ఆస్ట్రోనాట్ అయినాం సార్, నువ్వు నేను ఇద్దరం. వావ్ ఎంత బాగుందో అసలు. అన్ని బొమ్మలు కొలువు పెట్టుకుంటాం కూడా అట్లానే ఉన్నాయి. దేవతల పేర్లు అన్నీ తెలియదు కానీ చాలా బాగుంది. చూడండి ఈమె రెడీ అవుతుంది, ఎక్కడికైనా వెళ్ళేది ఉందేమో. సర్వ్ వెళ్తుంది. చాలా వేడిగా ఉంది. మనం యాక్చువల్గా లోటస్ దాని పై వనుకొచ్చేసినాము. చూడండి ఇట్లా ఒక లేయర్ కనిపిస్తుంది వెనకాల, వాల్ లాగా, ఈ దేవతల వెనకాల. ఇప్పుడు లోటస్లో ఉన్నాం అనమాట. లోటస్ పైనకు వచ్చేసినాం మనము. సరే ఆడమాడం. మంత్రినుల ఆవాసం, ముక్త రత్న ప్రాకారం అంట ఇది. శ్రీ భువనేశ్వరి దేవి మంత్రినులు అంట. భువనేశ్వరి దేవి దగ్గర ఉండే మంత్రిలు అంటే, మంత్రి అంటే బాయ్ అంటారు కదా, ఇక్కడ అందరూ లేడీస్ ఉన్నారు కాబట్టి మంత్రినులు అన్నారు. ఇది మనం ఎగ్జిట్ అయిపోయిన తర్వాత కిందకు వస్తాం కదా, ఇక్కడ గుడి ఉంటుంది అమ్మవారిది, వాసవి కన్యకా పరమేశ్వరి గుడి. ఇక్కడ అమ్మవారి టెంపుల్తో పాటు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడ. ఆ టెంపుల్లో మనం ఏదైనా కోరికని ఒక లెటర్ పైన, ఒక పేపర్ పైన రాసి దాన్ని ఒక బాక్స్ ఉంటుంది అక్కడ, బాక్స్లో వేసేయాలి. కొన్ని డేస్లోనే ఆ కోరిక మనకి నెరవేరుతుంది అనమాట. అంటే దేవుడు అట్లా చేస్తాడేమో. అయితే నెరవేరిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి 75 ప్రదక్షిణాలు చేయాలి, దేవుడికి మొక్కు చెల్లించినట్టు, మన కోరిక నెరవేర్చినట్టు. ఇక్కడ మొక్కు, ఇక్కడ స్పెషాలిటీ ఒకటి. ఇక్కడ మనకు ఒక బాక్స్లో స్లిప్స్ కనిపిస్తున్నాయి కదా, దాంట్లోనే వేయాలన్నమాట మన కోరికలని. సరుకి ఏం కోరిక తీరిందో తెలియదు కానీ ప్రదక్షిణాలు చేస్తుంది. మరి ఏం కోరిక అంటే చెప్పలే నాకు కూడా. సరు ఇప్పుడు గోమాతకి గడ్డి పెట్టడానికి వెళ్తుంది. గోశాల, గోశాల, లోటస్ టెంపుల్లో ఉన్న గోశాల. ఇక్కడ పెట్టేశారు. సో ఇప్పుడు లోటస్ టెంపుల్ మొత్తం చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సురేంద్రపురి వీడియోతో మళ్ళీ వస్తాం, అది కూడా చూసేయండి. బాయ్ బాయ్.